హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు స్నాక్ ఐటెం చేయబోతున్నానండి. పొటాటో బ్రెడ్ శాండ్విచ్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. బాయిల్డ్ పొటాటో నేను బంగాళదుంపలు 3 తీసుకున్నానండి, ఉడకపెట్టి వండొచ్చాను ఆల్రెడీ. బ్రెడ్ కాల్చుకోవడానికి నెయ్యి అండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, చాట్ మసాలా. నిమ్మకాయ చాట్ మసాలా ఖచ్చితంగా ఉండాలండి, బాగుంటుంది. తయారు చేసే విధానం చూద్దాం. పొటాటో మనం స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోవచ్చండి, లేదా గ్రేట్ చేసుకోవాలి. నేను గ్రేట్ చేసుకుంటాను, స్మాషర్ లేదు నా దగ్గర, తర్వాత చూపిస్తాను. ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి. గ్రేట్ చేసుకున్నాను నేను. బ్రెడ్ కూడా ఆల్రెడీ ముందే సైడ్స్ కట్ చేసుకుని పెట్టుకున్నానండి నేను. మొత్తం కలిపేసుకుని తర్వాత నా బ్రెడ్లో పెట్టుకొని కాల్చుకోవడం నెయ్యి వేసుకుని. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి. పాన్ వేడెక్కిందండి. పొటాటోలో అన్ని మసాలాలు కలిపి ఇలా ముద్దలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎలా కాలుస్తానో చూపిస్తాను. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఇలా బ్రెడ్ ముక్కలు పెట్టుకుని ఒకవైపుని కాలిన తర్వాత టర్న్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ కర్రీ పొటాటో ముద్ద పెడతానండి. పైన కూడా నెయ్యి రాసుకుని తిప్పేసుకోవాలండి. పిల్లలు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. సేమ్ ఇలానే చేసి మధ్యలో కట్ చేసి ట్రయాంగిల్లో బజ్జీలు, బ్రెడ్ బజ్జీలాగా కూడా చేసుకోవచ్చు. కాలిపోయాను, తీసేస్తున్నాను.
బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. పొటాటో బ్రెడ్ శాండ్విచ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇది ఒక డైట్ రెసిపీ కూడాను. ఎవరైనా ఇష్టపడతారు, ఎవరైనా తినొచ్చు. నైట్ డిన్నర్ టైంలో ఇది తీసేసుకుని ఊరుకోవచ్చు తినేసి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అయి ఉంటుంది. కాకపోతే మాకు బయట వర్షం పడుతుంది, మా అమ్మాయి వేడిగా తినడానికి ఏమైనా కావాలని అడిగితే చేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.